అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నెంబర్ 29. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాస్పిటల్కి వెళ్ళిన ఉష వాళ్ళ అమ్మ వనజను చూడటమే ఆనందంతో వెళ్ళి కౌగిలించుకొని, అమ్మ నేను ఉద్యోగంకు సెలెక్ట్ అయ్యాను అంది. నాకు తెలుసు ఉష, నువ్వు సాధిస్తావని అని ఎంతో సంతోషంగా అంది వనజ. ఉషకు ఉద్యోగం వచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ నవ్వుల సంతోషంలో వరుణ్ అందరి ముందు ఏదో చెప్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే, అమ్మ వరుణ్ గారు మీ అందరి ముందు ఏదో చెప్తానని చెప్పారు అని అంది ఉష. అవునా, ఏంటి వరుణ్ అది అని అడిగింది వనజ. ఏముంది, ఉష ఏదో అల్లరి పని చేసి ఉంటుంది, అది చెబుతానని చెప్పి ఉంటాడు, అంతేనా వరుణ్ అన్నాడు సూర్య. అయ్యో అన్నయ్య, నేనేమీ చెయ్యలేదు అని సూర్యపై అలకని చూపిస్తూ అంది ఉష. సూర్య ఉష వలన నాకు ఏ ఇబ్బంది లేదు అని 2 నిమిషాలు ఆలోచనలో పడిన వరుణ్, ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ ఇలా హాస్పిటల్లో చెప్పవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న మాటను ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్న మీ అందరి ముందు నేను చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు వరుణ్. ఏమీ సంకోచించకుండా నువ్వు ఏమని అనుకుంటున్నావో మాకు చెప్పు అన్నాడు సూర్య. నాకు మీ కుటుంబం అంటే చాలా ఇష్టం. మీకులాగానే నా కుటుంబం కూడా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పి బాధపడుతున్న వరుణ్ దగ్గరికి సూర్య వెళ్ళి, వరుణ్ ఏమైంది అన్నాడు. మా ఇంట్లో పిల్లల ఇష్టంతో పని లేదు. కేవలం పెద్దలు వారి వారి ఇష్టాలకు మాత్రమే విలువలు ఇచ్చుకుని వాటి కోసం కొట్టుకుంటూ కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్నారు. ఇక వారి ఇష్ట ప్రకారం వాళ్ళు మరలా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. మరి నేను మా చెల్లి చేసిన పాపం ఏమిటి? మా ఇష్టాల గురించి, మా జీవితం గురించి ఎవరూ ఆలోచించరు. మమ్మల్ని హాస్టల్లో పెట్టారు. మా మొహం మీద కొంత డబ్బులు పడేస్తారు. ఇప్పుడు మా అంతట మేమే సంపాదిస్తున్నాం కాబట్టి ఆ బంధం కూడా తెగిపోయింది. వాళ్ళు మాకు అమ్మా నాన్న అయినా వాళ్ళ ఇంటికి మేము పరాయి వాళ్ళం. చెప్పుకోవడానికే ఉన్న అమ్మా నాన్న మమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి లేరు. అందుకే నేను మా చెల్లి ఒంటరి వాళ్ళం అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకంటే మా జీవితంలో ఆప్యాయతలు కలిగిన కుటుంబం, ప్రేమ లేదు. మీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మాకు మీ కుటుంబంతో కలిసి ఉండాలని ఉంది. మీ నుంచి కుటుంబ ప్రేమ, ఆప్యాయతలు పొందాలని అనుకుంటున్నాము అని ఎంతో బాధతో అన్నాడు వరుణ్. వరుణ్ చెప్పిన వాళ్ళ కుటుంబ విషయం గురించి బాధ అనిపించినా చివరిలో చెప్పింది అర్థం కాక ఆలోచిస్తూ వరుణ్ వైపు చూస్తూ ఉన్నారు. క్షమించండి, నేను చెప్పేది ఏమిటంటే, నాకు ఉష అంటే ఇష్టం, అలాగే మా చెల్లికి సూర్య అంటే ఇష్టం. అంటే మీరు ఒప్పుకుంటే నేను మా చెల్లి మీ ఇంటికి అల్లుడు కోడలుగా రావాలని అనుకుంటున్నాము. అది మీకు ఇష్టమైతేనే ఓకే చెప్పండి, లేదంటే వద్దు అని వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమి అంటారో అనే ఆలోచనలతో నిదానంగా అన్నాడు వరుణ్. నువ్వంటే మాకు తెలుసు, నిన్ను మేము చూసాము, మరి మీ చెల్లి ఎవరో మాకు తెలియదు కదా అంది వనుజ. అంటే ఆంటీ, తను కూడా మీ అందరికీ తెలుసు అని వరుణ్ అనగానే, ఏంటి మాకు తెలుసా అని అనుకుంటూ ఎవరై ఉంటారా అని ఆలోచనలో పడ్డారు అక్కడ అందరూ.
ఇంతకీ మీ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుంది వరుణ్ గారు అని అంది ఉష. నాకులానే బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది అని చెప్పాడు వరుణ్. అవునా, ఎక్కడా అంది ఉష. విజయవాడలో చేస్తుంది. సూర్యకు అంకుల్కు బాగా తెలుసు అని అన్నాడు వరుణ్. మీ చెల్లి పేరేమిటి వరుణ్ అన్నాడు శ్రీనివాస్. వాసంతి అంకుల్ అని వరుణ్ చెప్పగానే సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యంతో, ఏంటి వాసంతి నీ చెల్లెలా? అవును సూర్య, తను ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే చెప్పేది. నీ ఫోటోలను దొంగచాటుగా తీసి నాకు పంపించేది. తన మనసులో మాటను నీకు చెప్పాలనుకుని నువ్వు తనని ఏమంటావు అని. మరలా మా అమ్మా నాన్న సహాయం మాకు లేదని తెలిస్తే మీ కుటుంబం ఏమని అనుకుంటుందో అని తనలోని భయం తనని చెప్పనీయలేదు అని అన్నాడు వరుణ్. అమ్మా, నీకు తెలుసా, ఆ వాసంతి చాలా అందంగా ఉంటుంది. మా ఆఫీసులో కొందరు ఆమెతో మాట్లాడాలని చూసేవారు. పని గురించి తప్ప పర్సనల్గా ఒక్క మాట కూడా ఆమె మాట్లాడదు అన్నాడు సూర్య. అందుకే నువ్వు మా చెల్లిని కామెంట్ చేశావంటగా. ఓ అదా, నేను అన్నది నిజమేగా మరి. అందరితో కలిసి మాట్లాడదు, నవ్వదు, ఎప్పుడు చూడు మొహం సీరియస్గా ఉంచుకుంటుంది. అందుకే అలా అన్నాను అన్నాడు సూర్య. వాసంతి పేరు వినగానే సూర్యలో పాత గుర్తులు, వాటి ఆనందం కనిపించాయి. సూర్యని అలా చూస్తున్న వనంజకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంతకీ ఏమని కామెంట్ చేశావన్నయ్య అంది ఉష. సూర్య, వాసంతి నిన్ను ఇష్టపడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు నా ఫ్రెండ్ రామ్. దానికి నేను నా యాక్టివిటీకి అందరూ నాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఈమె నా పక్కన ఉంటే ఈ హిట్లర్ రాణిని చూసి అందరూ పారిపోతారు. ఇక నా సంతోషం మాయమైపోతుంది అని అన్నాను. అది కాస్త వాసంతి విని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతే, ఇక నాతో మాట్లాడడం మానేసింది అని చెప్పాడు సూర్య. ఆ రోజు వాసంతి చాలా బాధపడింది, ఏడ్చింది. తను ఒక ఆడపిల్ల సూర్య, అమ్మా నాన్న చాటును పెరగలేదు. అందుకే తనకు తాను సంరక్షణకు తన చుట్టూ తాను కొన్ని గిర్లు పెట్టుకుని కుంది. తనకు నీకులాగానే అందరితో సరదాగా మాట్లాడుతూ ఆనందంగా ఉండాలని కోరిక, కానీ అలా ఉండలేదు. అందుకే తన ఆలోచనలకు తగినట్లుగా ఉన్న నిన్ను ఇష్టపడింది అని అన్నాడు వరుణ్. ఉష వరుణ్తో పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా? వాసంతి గురించి తెలిసిన సూర్య ఏం చేస్తాడు? మీరా రాహుల్తో కలిసి బ్రతకగలదా? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.